నా తరపునే కాకుండా మా నాసన్పల్లి గ్రామం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. గత సంవత్సరంన్నర నుండి మా గ్రామానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మండలం కాకుండా ఈ నియోజకవర్గంలోనే మా ఊరికే రావడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎక్కడ ఇట్లా రాలేరు. ఇట్లా ముఖ్యంగా మాకు ఒక ట్రాలీ ఆటో ఉంది. దాంట్లోనే నేనే సరుకు వేసుకొస్తుంటే మినిమం రోజు 2 వేసుకొచ్చేవాడిని ఒక సంవత్సరం కింద. అయితే ఇప్పుడు ఒక సగం గిట్లా పోతలేదు. దీనికి కారణము సాయి సేవా సమితి వాళ్ళే అని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మా ఊరు మొత్తంలా సాయి సేవా సమితి వాళ్ళు వస్తున్నారు అనే ఫీలింగ్ ఇప్పుడిప్పుడే కలుగుతుంది. దేవుని ఇట్లా ఇక్కడ వెలిపించారు. ప్రతిరోజు ఇట్లా ఆడ గత 2 నెలల నుండి ఈడ ఉదయాన్నే 4 గంటలకు కొందరు పెద్ద మనుషులు వస్తున్నారు. ఫస్ట్ ఒకరిద్దరే వచ్చేవాళ్ళు. ఒక నెల నుండి మాత్రం ఒక 10-20 మంది కలిసి ఇక్కడ భజన కార్యక్రమాలు అనేది నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇలా వాళ్ళు ఇక్కడే కాకుండా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి రౌండ్ గా ఊరు చుట్టూ తిరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఇట్లా ఉదయాన్నే పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ సాయి సేవా సమితి వాళ్ళు వచ్చారు. లేదండి చదువుకోండి, పిల్లలకైతే చదువుకోండి, అందరు వస్తారు, మన వాళ్ళు వస్తారు అనే ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క సాయి అనే నామం ప్రతి ఒక్కరికి ఇట్లా స్మరిస్తున్నారు ఈ మధ్య మా ఊర్లో. ఇది ఇలాగనే ఇది కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు ఎన్నో నూతన కార్యక్రమాలను అనేది సాయి సేవా సమితి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే పిల్లలకు డ్రైవింగ్ అనేది ఇట్లా